ఐపీఎల్ 18వ సీజన్ లో మరో భారీ స్కోరింగ్ మ్యాచ్. ఓపెనర్ షాన్ మార్స్ 81 పరుగులు విధ్వంసానికి నికోలస్ పూరన్ 86 పరుగుల ధనాదాన్ని ఇన్నింగ్స్ తోడవడంతో కొండంత స్కోరు కొట్టిన లక్నో సూపర్ జైంట్స్ నే విజయం వరించింది. ఈడెన్ గార్డెన్స్ లో అత్యంత ఉత్కంఠ రేపిన మ్యాచ్ లో లక్నో 4 పరుగుల తేడాతో విజయభేరి మోగించింది. 239 పరుగుల ఛేదంలో కెప్టెన్ అజింక్య రహానె 61 పరుగులు, వెంకటేష్ అయ్యర్ 45 పరుగుల జోరుతో 3 వికెట్లకి 163 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది కేకేఆర్ జట్టు. అయితే శార్దుల్ ఠాగూర్, అవేస్ ఖాన్ ల విజృంభణతో వరుసగా వికెట్లను కోల్పోయింది. అయితే చివర్లో రింకు సింగ్ కేవలం 15 బంతుల్లో 38 పరుగులతో మెరుపులతో గెలుపు వాకిట నిలిచిన డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ 234 పరుగులకే పరిమితమైంది. రవి బిష్ణోయ్ వేసిన 20 ఓవర్లో రింకు సింగ్ 2 ఫోర్లు 1 సిక్సర్ బాదిన జట్టును గెలిపించలేకపోయాడు. సొంత గడ్డపై వరుసగా కేకేఆర్ రెండో ఓటమిని మూటగట్టుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ ఓపెనర్లు మంచి శుభారంభం అందించారు. తొలి వికెట్ కి ఏకంగా 99 పరుగులు జోడించారు. ఓపెనర్ అడెన్ మార్క్రమ్ 28 బంతుల్లో 47 పరుగులు చేయగా మిచెల్ మ్యాస్ 48 బంతుల్లో 6 ఫోర్లు 5 సిక్స్లతో 81 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఆ తర్వాత నికోలస్ పూరన్ 36 బంతుల్లో 7 ఫోర్లు 8 సిక్సర్లతో ఆకాశ్ మెద్దుగా చెలరేగిపోయి 241 స్ట్రైక్ రేట్ తో 87 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. దీంతో 3 వికెట్లు కోల్పోయి 238 పరుగులు చేసింది లక్నో. ఇక 239 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ఓపెనర్లు పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. క్వింటన్ డికాక్ 15, సునీల్ నరేన్ 30 పరుగులతోనే పెవిలియన్ చేరగా ఆ తర్వాత అజింక్య రహానె, వెంకటేష్ అయ్యర్లు స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ ఇద్దరు మూడో వికెట్ కు 71 పరుగులు జోడించారు. అప్పటికే 12.5 ఓవర్లలో 161 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచిన ఈ జోడిని శార్దుల్ ఠాగూర్ విడగొట్టాడు. అజింక్య రహానె 61 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కొద్దిసేపటికే వెంకటేష్ అయ్యర్ సైతం 45 పరుగులు చేసి అవుట్ కాగా తర్వాత వచ్చిన వారు పెవిలియన్ బాట పట్టారు. అయితే చివర్లో రింకు సింగ్ 15 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్స్లతో 38 పరుగులు చేసి జట్టుని గెలిపించే ప్రయత్నం చేసినప్పటికీ రింకు సింగ్ క్రీజులోకి వచ్చేసరికి కేకేఆర్ చేతుల్లోంచి మ్యాచ్ లక్నోకి వెళ్లిపోయింది. అయినా కూడా కేకేఆర్ ను గెలుపు అంచుల వరకు వచ్చిందంటే అది రింకు సింగ్ బ్యాటింగ్ వల్లే. మొత్తానికి 4 పరుగుల తేడాతో కేకేఆర్ ఓడిపోయింది. 7 వికెట్లు కోల్పోయి 234 పరుగులు చేసింది. మొత్తంగా కేకేఆర్ కి ఇది ఈ సీజన్ లో 3వ ఓటమి. ఇక లక్నోకు ఇది 3వ గెలుపు.